కర్ణాటక రాష్ట్రంలో మరో కొత్త వివాదం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. బెంగళూరులోని కంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో కొందరు ముస్లిం వ్యక్తులు నమాజ్ చేశారు. విమానాశ్రయంలోని టెర్మినల్ 2 వద్ద ఓ ముస్లింల బృందం నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీజేపీ మండిపడుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హై సెక్యూరిటీ జోన్లో ఇలాంటి వాటికి ఎలా అనుమతిచ్చారు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ ఘటనపైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేసింది. అయితే ఇదే విమానాశ్రయంలో ప్రార్థనల కోసమని ఒక హాల్ ఉందని అంటున్నారు. అయినప్పటికీ ముస్లింలు అలా బయట నమాజ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపైన కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. భారత్లోని పెద్ద పెద్ద ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రార్థనా గదులు ఉంటాయి. వాటిలో అన్ని మతాల వారు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. కానీ ఎయిర్పోర్ట్లలోని ప్రయాణికులు నడిచే మార్గాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన కార్యకలాపాలు నిర్వహించడం అనేది భద్రతా నిబంధనల దృష్ట్యా అనుమతించబడదు. మరి బెంగళూరు ఎయిర్పోర్ట్లోని సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు ఈ టైంలో అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈ వివాదాస్పద వీడియోను సీరియస్ గా తీసుకున్న కర్ణాటక బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. బీజేపీ ప్రతినిధి విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ హై సెక్యూరిటీ ఉన్న విమానాశ్రయం వంటి ప్రాంతంలో ఈ తరహా ఘటన ఎలా జరిగిందో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా నమాజ్ చేయడానికి ముందు ఈ బృందం అధికారిక అనుమతి తీసుకుందా లేదా అని బీజేపీ నేత ప్రశ్నించారు. ఈ సమయంలో అక్కడున్న భద్రతా సిబ్బంది నిశ్చేష్టులై ఉండిపోవడం పైన కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిషేధిత ప్రాంతాల్లో ఒక వర్గానికి చెందిన ప్రార్థనలకు అనుమతిస్తున్న ప్రభుత్వం గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కు చెందిన ఒక కార్యకలాపాన్ని నిర్వహించడానికి అనుమతి నిరాకరించిందని ఆయన గుర్తు చేశారు. ఒక వర్గానికి అనుమతిచ్చి మరో వర్గానికి చెందిన కార్యకలాపాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది అని అన్నారు. హై సెక్యూరిటీ ఉన్న టెర్మినల్ 2 వద్ద పోలీసులు ఆ గ్రూపును అడ్డుకోలేకపోయారంటే ప్రభుత్వం ఆ వర్గానికి ప్రత్యేక రక్షణ కల్పిస్తోందని స్పష్టమవుతుందని విజయ్ ప్రసాద్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా విమర్శించారు.